ఫ్రెండ్స్, సామాజిక వివాదాలు వెరీ ఇంపార్టెంట్. సామాజిక అసమానతల ప్రధాన రూపమే సామాజిక స్థిరీకరణ అని తెలిపినది అర్లాంబాస్. అపార్థిడ్ అనగా వర్ణ వివక్ష. బహిష్కృత భారత్ అనే పత్రికను రచించినది అంబేద్కర్. భారతదేశంలో సామాజిక వెలికి ప్రధాన కారణం కులం. భారతదేశంలో సామాజిక స్థిరీకరణకు ప్రధాన కారణం కులం. సోషల్ ఎక్స్క్లూజన్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు రీన్ లెనోయర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. పేదరికమే సామాజిక వెలికి ప్రధాన కారణమని అభిప్రాయపడినవారు అమర్త్యసేన్ తోరట్. పాశ్చాత్య దేశాలలో సామాజిక వెలినకు ప్రధాన కారణం వర్ణం. కిన్షిప్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది హెన్రీ మెయిన్. రక్త సంబంధం మరియు వైవాహిక సంబంధాల వల్ల ఏర్పడిన సాంఘిక బంధాన్ని బంధుత్వం అని తెలిపినది అబర్ కోంబ్రే. గ్లూకామాన్ అనునతడి ప్రకారం సోదరిని సూచించే ఆంగ్ల అక్షరం జెడ్. కింది వానిలో ఎవరు వైవాహిక మరియు ఏకరక్త బంధువులు? మైనేరికం వివాహం చేసుకున్నవారు, సమాంతర పిత్రియ సంతతి వివాహం చేసుకున్నవారు. ఎన్షియంట్ లా పురాతన చట్టం అనే గ్రంథంలో ఏ సంవత్సరం నందు హెన్రీ మెయిన్ కిన్షిప్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు? 1861. ఇద్దరు సోదరుల యొక్క పిల్లలు పితృవంశీయ సజాతీయ బంధువులు. ఇద్దరు సోదరిమణుల యొక్క పిల్లలు మాతృవంశీయ సజాతీయ పిల్లలు. పరిమిత సమూహాలు సన్నిహిత సంబంధాలు గల జన సమూహాన్నే కులం అని పిలిచినవారు ఎంఎన్ శ్రీనివాస్. కులం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు పోర్చుగీస్. క్యాస్ట్ అనే ఆంగ్ల పదం కాస్టా అనబడే స్పానిష్ పదం నుండి ఉద్భవించిన అని తెలిపినది హెచ్హెచ్ కేట్కర్. కాస్టా అనగా అర్థం వంశక్రమం. క్యాస్ట్ అనబడే ఆంగ్ల పదానికి గల లాటిన్ మూలం కాస్టస్. కాస్టస్ అనే లాటిన్ పదానికి గల అర్థం స్వచ్ఛత. కులాన్ని సంవృత సమూహంగా పేర్కొన్నది మదన్ మజుందార్. భారతదేశంలో కనబడే ప్రధాన సామాజిక స్థిరీకరణ రూపం కులం. కులం అనునది ప్రాథమిక సామాజిక సంస్థ. సామాజిక స్థిరీకరణ ప్రధాన రూపం వారసత్వ సంక్రమణాన్ని కలిగి ఉంటుంది. సామాజిక గతిశీలత అనే పదాన్ని ప్రవేశపెట్టినది సోర్కిన్. భారతదేశంలో సామాజిక గతిశీలతకు గల ప్రధాన ఆటంకం కుల వ్యవస్థ. వ్యక్తి యొక్క హోదా అంతస్తులో వచ్చేటటువంటి మార్పును ఏమంటారు? సామాజిక గతిశీలత అంటారు. భారతదేశంలో వ్యక్తి యొక్క హోదా కింది వానిలో దేనిపై అధికంగా ఆధారపడుతుంది? కులం. కులం అనునది ఆపాదించిన అంతస్తు, క్రమశ్రేణి విభజన రూపం, సాంప్రదాయ విభజన రూపం. కరెక్ట్ ఆన్సర్. వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన వ్యక్తి కష్టపడి గ్రూప్ 1 ఆఫీసర్గా మారడం అనేది విషమస్తరీయ గతిశీలత. నిలువు గతిశీలత రెండు కరెక్టే. హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ అనే గ్రంథాన్ని రచించినది కేట్కర్. భారతీయ సమాజంలో ఒక వ్యక్తికి కులం ద్వారా వచ్చిన హోదా, ఆపాదించిన అంతస్తు మరియు హోదా. డిపెండెంట్ క్యాస్ట్ అనగా మరొక కులాన్ని జీవనోపాధి కోసం ఆశ్రయించే కులం. ఆధిపత్య కులం అనగా ఒక ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపెట్టేది, ఒక ప్రాంతంలో ఆర్థికంగా అన్ని కులాల కంటే ముందంజలో ఉండేది, ఒక ప్రాంతంలో రాజకీయంగా అన్ని కులాల కంటే ముందంజలో ఉండేది, ఒక ప్రాంతంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులను తన చెప్పు చేతుల్లో ఉంచుకునేది. కరెక్ట్ ఆన్సర్స్ అన్ని. ఆధిపత్య కులం అనే భావనని మొదటగా తెలిపినది ఎంఎన్ శ్రీనివాస్. కింది వానిలో ఆశ్రిత కులాన్ని గుర్తించండి. బుడబుక్కల. ఏకరూపకత కలిగిన సముదాయాన్నే కులం అని తెలిపినది రిస్లే. కింది వానిలో కులం యొక్క లక్షణం కానిది బహిర్వివాహ నియమాన్ని పాటిస్తుంది అనేది లక్షణం కాదు. కులం అనున్నది సమాజం నందు గల
క్రమశ్రేణి విభజన అనగా కరెక్ట్ ఆన్సర్. వివిధ కులాల మధ్య గల హోదాలు మరియు అంతస్తుల మధ్య గల తేడాలనే క్రమశ్రేణి విభజన అంటారు. హోదా మరియు అంతస్తు. కులం ఎందుకని తీసివేయలేనిది, మార్చవేయలేనిది మరియు పంపిణీ చేయలేనిది, దృఢంగా కొనసాగుతున్నది, వారసత్వ లక్షణంతో వస్తుంది కాబట్టి, అంతర్వివాహాన్ని పాటిస్తున్నాం కాబట్టి, కులపరమైన ప్రత్యేక సంస్కృతులు ఉన్నాయి కాబట్టి, ప్రతి కులం తనకంటూ ఒక గర్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, అన్నీ కూడా కరెక్ట్. కులం తన కుల సభ్యులను ఏ రకమైన సామాజిక నియంత్రణకు గురిచేస్తుంది? అనియత సామాజిక నియంత్రణ. ఈ కింది వాళ్ళ కులం యొక్క ప్రకారం కానిది ఏది? సామాజిక స్థిరీకరణ అనేది కానిది. పరువు హత్యలు ఏ రాష్ట్రం నందు అధికంగా సంభవిస్తున్నవి? హర్యానా. పరువు హత్యలను ప్రేరేపిస్తున్న సంస్థలు కాప్ పంచాయతీలు. కులాలు మరియు రాజకీయాలకు మధ్య గల సంబంధాలపై క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించినది రజనీష్ కొఠారి. ఈ క్రింద పేర్కొనబడిన చట్టాలు ఆయా చట్టాలను అనుసరించి బాలల వయస్సు. బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం 1986 14 సంవత్సరంలోపు వారు. సవరించిన బాలకార్మిక నిషేధ సంవత్సరంలోపు వారు 15 ఇయర్స్. బాలల హక్కుల సాంప్రదాయం 1989 12 ఇయర్స్. బాలల హక్కుల సాంప్రదాయం 1989 18వ చట్టం 1986. తోటల చట్టం 12 ఇయర్స్. సవరించిన బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటున్న వారిని ఏమంటారు? కౌమార పనివారులు. 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే నేరం చేసినప్పుడు ఏ సంవత్సరంలోపు వారిని బాలాపరాధులుగా పరిగణిస్తారు? 16. బాలకార్మిక వ్యవస్థకు సంబంధించి ఐక్యరాజ్యసమితి నిబంధన 18 సంవత్సరంలోపు వారందరూ బాలలుగానే పరిగణించబడతారు. పనిచేయడానికి కనీస వయస్సు 15 ఇయర్స్. 14 సంవత్సరాలు దాటిన వారు శిక్షకుడిగా కర్మాగారంలో చేరవచ్చు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో బాలకార్మికులు గల దేశాన్ని భారతదేశం అంటారు. భారతదేశం నందు ఏ రాష్ట్రంలో బాలకార్మికులు అధిక సంఖ్యలో ఉంటారు? ఉత్తరప్రదేశ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నేను నిమ్మలంగా వచ్చినా మంచిదే బాబు. అవుతారా అని లేకుంటే లేదు.